ఈ దినాన క్రీస్తునందు మనందరము కూడా సత్యవంతులుగా సత్యములో బ్రతకాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు పిలాతుతో మాట్లాడుతూ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను అంటాడు యేసు ప్రభు. నువ్వెందుకోసం ఈ భూమి మీదకి వచ్చావంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యం గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటాడు. నిజమే. అలాంటి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు మనందరము కూడా ఏ వాక్యమైతే మన చేతుల్లో ఈ 66 పుస్తకాల సారాంశాన్ని దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా అందించారో ఈ వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని సంకల్పం. అయితే ఈరోజు క్రైస్తవ జీవితాల్లో బ్రతుకుతున్నటువంటి మనము కూడా చాలా సందర్భాల్లో మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని పనులు చేయగలుగుతున్నాం, కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో వాక్యాన్ని కూడా పక్కన పెట్టే వాళ్ళు లేకపోలేదు క్రైస్తవ సమాజంలో. అయితే ఈరోజు సత్యమును అమ్మివేస్తున్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున సత్యమును అమ్మివేస్తున్నావా? అసలు సత్యాన్ని అమ్మివేసే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలాంటి జీవిత విధానం కలిగి ఉంటారో ఈరోజు నేను చెప్తాను. ఒకవేళ ఈ మాటలన్నీ విన్న తర్వాత నేను సత్యాన్ని అమ్మివేసే వారి జాబితాలో ఉంటే మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. నిజమే, నా బ్రతుకులో నేను సత్యాన్ని అమ్మేస్తున్నాను. అలా అమ్మకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే ఆ సత్యం విషయంలో మనము స్థిరంగా ఉండగలమో ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం వినడానికి సిద్ధపడదాం. వాస్తవానికి దేవుడు ఎలాంటి వాడు? ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. ఆయనలో ఎటువంటి అసత్యము కానీ, ఎటువంటి లోపము కానీ, ఎటువంటి చీకటి కానీ లేదు. దేవుడు సత్యవంతుడు. ఆయన ఈ లోకానికి పంపిన యేసు ప్రభు వారు సత్యవంతుడే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి సత్యవంతుడిగానే. అందుకే కదా యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమును, చూసారా, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. ఈ లోకానికి పంపిన యేసు ప్రభు కూడా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు. దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా ఏ దేవుని వాక్యమైతే ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించాడో, ఈ పుస్తకం, ఈ 66 పుస్తకాల ఈ సారాంశం, దేవుని వాక్యం కూడా ఎలాంటిది? సత్యం. సత్యవంతుడు. అలాంటి దేవుడు క్రీస్తు ప్రభువుని కలిగినటువంటి మనము వారు అందించిన పుస్తకంలో ఉన్నటువంటి వాక్యం కూడా ఎలాంటిది? సత్యం. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 160వ వచనం చదువుతాను నేను. నీ వాక్య సారాంశము సత్యము. చూసారా, దేవుడిచ్చినటువంటి వాక్య సారాంశం ఎలాంటిది? సత్యం. అందులో అసత్యం అనేది లేదు. అందులో అసత్యం లేదు. ఆయన రాయించిన మాటల్లో ప్రతి మాట, అక్షరం, పొళ్ళు అన్నీ కూడా సత్యమే, అసత్యమైతే లేదు. అందుకే నీ వాక్య సారాంశం ఎలాంటిది? సత్యం. యోహాను సువార్త 17:17 చదువుదాం. యోహాను సువార్త 17:17లో ఈ మాట రాయబడి ఉంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అమ్మ, శిష్యులందరినీ ఎక్కడ ప్రతిష్ఠ చేయమంటున్నారు చూసారా? ఎక్కడ? సత్యమందు వారిని ఏం చేయాలి? ప్రతిష్ఠ. విగ్రహ ప్రతిష్ఠ అన్నాను మొన్న. విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే విగ్రహం కదులుతుందా? అలాగ ఉంటుందా? మళ్ళీ ఎవరైనా కదిలిస్తే తప్ప ఆ విగ్రహాన్ని. అంటే ప్రతిష్ఠ చేయబడింది. అది ప్రతిష్ఠ అంటే స్థిరంగా ఉంటుంది అక్కడే. అది విగ్రహ ప్రతిష్ఠ అని ఎలాగైతే అంటారో సత్యమందు ప్రతిష్ఠ. ఇప్పుడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడితే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? సత్యములోనే ఉండాలి. ఇప్పుడు శిష్యుల గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయయ్యా అని దేవుడికి అంటున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు, నీ వాక్యమే సత్యం. కాబట్టి దేవుడిచ్చిన వాక్యం సత్యం. ఆయన వాక్య సారాంశం సత్యం. అలాంటి సత్యమైన వాక్యాన్ని కలిగి ఉన్న మనము ఎప్పుడు మన బ్రతుకుల్లో సత్యమును అమ్మివేయకూడదు. ఈరోజు ఇక్కడ 4 వ్యక్తులను రాశాను నేను. ఆ 4 వ్యక్తుల జీవితాలు చదువుతూ ఉంటాం. వారిని మీరు చూస్తూ మన బ్రతుకులు పరిశీలించుకుందాం. అది వాళ్ళు చూస్తున్నామంటే ఆ యోధా అలాంటోడు అనకూడదు. యోధా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. అలా అన్నమాట.
హోషేయ అలాంటోడా? హోషేయ లాంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఆహాబు, ఏశావు ఇలాంటి వాళ్ళు మనలో ఉన్నారు. పేరుకు మాత్రం ఒక వ్యక్తిని దేవుడు చరిత్ర మన జీవితంలో ఎందుకు రాయించాడు గ్రంథంలో అంటే, ఆ బ్రతుకును చూసినప్పుడు వాడి బ్రతుకులాగా నీ బ్రతుకు ఉండకూడదని రాయించాడు. వాళ్ళ జీవితంలాగా నీ జీవితం ఉండకూడదని రాయించాడు. మనుషులందరూ ఎలా ఉన్నారంటే, ఏశావు ఇలాంటోడా అని చదువుకుంటారు కానీ, అరే నీ బ్రతుకు ఒకసారి అక్కడ పెట్టుకొని చూసుకోవు. ఏశావు లాంటి బ్రతుకు నీకుందేమో. అందుకోసం దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు తప్ప చదువుకుని వదిలేయడానికి కాదు మనుషుల జీవితాలని. ఆయన బ్రతుకు చదివామంటే నా బ్రతుకు ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి. అందుకోసం గ్రంథం, అందుకోసం దేవుని వాక్యం. వాడు సత్యాన్ని తప్పిపోయిన వాళ్ళు ఈ నలుగురు కూడా, సత్యాన్ని అమ్మివేశారు ఈ నలుగురు కూడా. మరి నేను ఎలా ఉన్నాను? నెంబర్ 1, ఏశావు ఇస్సాకుకు పుట్టిన 2 కుమారుల్లో పెద్దోడు ఏశావు, రెండోవాడు యాకోబు. అయితే పెద్ద కుమారుడైన ఏశావు, పెద్ద కుమారుడు అంటే తండ్రి తర్వాత స్థానం, ఏమంటారు? జ్యేష్ఠుడు. తండ్రి తర్వాత పొజిషన్ ఈయనే, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అలాంటి జ్యేష్ఠుడు 2 వాటాలు వస్తాయి. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం జ్యేష్ఠుడికి 2 వాటాలు, ఏ కుటుంబంలోనైనా. పెద్దవాడు కనుక పెద్దవాడికి 2 వాటాలు. ఇప్పుడు ఏశావు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మివేశాడు. చదువుదాం ఒక మాట, ఆదికాండం 25వ అధ్యాయంలో. ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతాను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. అండర్లైన్, జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అసలు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చింది ఎవరు? ఏ కుటుంబంలో అయినా మీరు ఒకవేళ పెద్దగా ఉంటే, మీరు పెద్దగా ఆ కుటుంబంలో జన్మిస్తే ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చింది దేవుడు మీకు. ఆ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి. కానీ జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర కోసం అమ్మేశాడు. చిక్కుడుగాయల కూర కోసం అంటే కేవలం ఒక భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, ఒక పూట కూటి కోసం. తర్వాత 34, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆ మాట చూడండి, తృణీకరించెను అంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఒక రకంగా జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే తృణీకరించాడు ఈయన. అంటే నేనేమంటానంటే, దేవుడు సంకల్పం ఏశావు పట్ల ఉంది, దేవుని సంకల్పం ఏశావు పట్ల ఉంది. అందుకే ప్రభు అయిన యేసు ఎవరి నుంచి రావాలని దేవుడు సంకల్పించాడు? ఏశావు నుంచి. మీరు ఆలోచించండి, ఇస్సాకు తర్వాత ఎవరు? ఏశావు, యాకోబు కాదు. ఏశావు నుండి రావాలి యేసు ప్రభు వారు. కానీ ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడో ఏశావు కోల్పోయాడు. నిజంగా క్రీస్తు ప్రభు తన సంతతి నుంచి వచ్చే గొప్ప ఆధిక్యతను కోల్పోయాడండి ఏశావు. యేసు ప్రభు రావాలి ఏశావు నుండి. చూసారా, యేసు ప్రభువునే కోల్పోయాడు కేవలం చిక్కుడుగాయల కూర కోసం, కేవలం భూ సంబంధంగా ఉండే ఒక పూట తిండి కోసం. తన చిక్కుడుగాయల కూర కోసమే దేవుణ్ణి అమ్మేశాడంటే నేను అదే అంటాను. నేను క్రీస్తు ప్రభు ఎందుకు రాలేదంటే యేసు ప్రభుని అమ్మేశాడు అంటాను నేను. ఎందుకంటే ఇలా అంటాను, క్రీస్తు ప్రభు నీ నుంచి రావాలయ్యా ఏశావు, నీ నుంచి రావాలి. కానీ నువ్వు కోల్పోయావు. యాకోబు నుంచి, నీ తమ్ముడైన యాకోబు కొనుక్కున్నాడు. ఆ యాకోబు నుంచి యేసు ప్రభు వచ్చే అవకాశం ఏర్పడింది. అంతే కదమ్మా. యాకోబు నుండి యోధా వచ్చాడు. 12 మంది కుమారుల్లో యోధా నుంచి యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారు. అంటే ఏశావు యేసు ప్రభు రాకుండా తను అమ్మేసుకున్నాడు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, ఇప్పుడు మనకే చెప్తున్నాడు. ఏశావు ఎలా మారిపోయాడంట? 2 బిరుదులు ఇచ్చాడు దేవుడు. భ్రష్టుడు, మంచి బిరుదమ్మా, భ్రష్టుడు, వ్యభిచారి. ఎవరు భ్రష్టుడు, ఎవరు వ్యభిచారి? ఏశావు. ఎందుకు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నందుకు. ఒక పూట కూటి కోసం యేసుప్రభునే నువ్వు అమ్మేశావు. నీ సంతతి నుంచి యేసుప్రభు రాకుండా నువ్వు కోల్పోయావు. ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడో, దేవుని సంకల్పాన్ని ఎప్పుడైతే తృణీకరించాడో, దేవుని చిత్తాన్ని అమ్మివేసిన ఏశావుని ఏమన్నాడంటే, నువ్వొక భ్రష్టుడివి, నువ్వొక వ్యభిచారివి అన్నాడు. చూసారా,
ఈరోజు ఓటు హక్కు కూడా అమ్మేసుకుంటారు చాలామంది. 5 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు హక్కును అమ్మేసినా మనం భ్రష్టుడిమే. 5,000కో 2,000కో కొంతమంది తాకట్టు అయిపోతారు. అంటే తను అమ్మేసుకుంటారు. టీడీపీకా, జనసేనకా, బీజేపీకా, కాంగ్రెస్కా, రకరకాలుగా వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకునే మొత్తానికి తను ఓటును అమ్మేసుకుంటాడు. ఎవరికి మంచిదో, ఎవరికి మేలో, ఎవరికి వేస్తే మంచిదో అని మన చిత్తానుసారంగా ఒక మంచి నాయకుడిని దేవుని చిత్తం ఏంటి? ఎలక్షన్స్ జరిగినా ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేసే అవకాశం దేవుడు మన చేతుల్లో ఇచ్చాడు. కానీ నువ్వు డబ్బుడు అమ్ముకుపోతున్నావే 4,000కి 3,000కి. ఆ రోజు ఏసావు చిక్కుడుగాయల కూరకు అమ్మేసుకున్నాడు. ఈరోజు నేను కూడా 3,000 రూపాయలకు 5,000 రూపాయలకు నేను ఓటు హక్కును అమ్ముకుంటున్నానంటే ఆ రోజు జ్యేష్ఠత్వపు హక్కు అంటాను, ఈరోజు ఓటు హక్కు అంటాను. నేను ఓటును అమ్ముకున్నవాడు కదా భ్రష్టుడు, వ్యభిచారే. ఎవరు మన దగ్గరకు వచ్చినా మనకి ఎవరైతే న్యాయం చేస్తున్నారు, ఎవరైతే పరిపాలన బాగుంది అలాంటి వాళ్ళకి దేవుడు వేస్తే దేవుడు ఉద్దేశం నెరవేరుతుంది మన పట్ల కూడా. మనం కూడా డబ్బుడికి అమ్ముడుపోయి ఓటు వేస్తే ఓటు హక్కును చూసిన దేవుడు నిన్నేమంటాడంటే ఆ రోజు జ్యేష్ఠత్వ హక్కును అమ్ము వేసుకున్న ఏసావు నువ్వు ఒకటేరా అంటాడు. నువ్వు ఒకటే. ఆయన జ్యేష్ఠత్వ హక్కు అమ్ముకున్నాడు, నువ్వు ఓటు హక్కు అమ్ముకున్నావు, అంతే తేడా. చూసారా, తెలియకుండా ఎంతమంది ఓటు హక్కును అమ్ముకున్న వాళ్ళు ఉంటాం మనం. ఇది జ్యేష్ఠత్వపు హక్కు. ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు భ్రష్టుడైతే దేవుని దృష్టిలో వ్యభిచారి అయితే, ఓటు హక్కును అమ్ముకున్న నేను కూడా వ్యభిచారిని భ్రష్టుడినే దేవుని దృష్టిలో. ఆ 3,000 రూపాయలు ఎంతకాలం ఉంటుంది మనకి? ఎంతకాలం పనికొస్తాయి? కానీ దేవుని దృష్టిలో నువ్వు ఇలా మిగిలిపోకూడదని దేవుడి ఉద్దేశం. నువ్వు భ్రష్టుడిగా వ్యభిచారిగా అది అమ్ముకొని వచ్చిన డబ్బులు ఎంతకాలం నిలబడవు, అది మనకు ఉపయోగం లేదు. అందుకే ఏసావు కన్నీళ్ళు విడిచాడట. అక్కడ 17వ వచనం చూడండి ఒకసారి. ఏసావు ఆ తర్వాత ఏమని రాశాడు? ఆ తర్వాత. ఎప్పుడు తర్వాతలే ఉంటాయి. ముందు చెప్తే పిల్లలకి అర్థమవుతుంది ఏంటి? అన్నీ కాలిపోయిన తర్వాత, జీవితం నాశనం అయిన తర్వాత ఆ తర్వాత అర్థమవుతుంది. కానీ ముందు అమ్మా నాన్న చెప్తున్న మాటలకు కూడా విలువ ఇవ్వరు చాలామంది. అరే మంచిది కాదురా అని తల్లి తండ్రి మొత్తుకుంటుంటారు. అప్పుడు వినరు. నాకు ఈ మాట గుర్తొస్తుంది ఎప్పుడైనా యవనస్తుల జీవితాలు నాశనం అయితే ఆ తర్వాత అన్న మాట. ఏ తర్వాత? ఏసావు జీవితం కాలిపోయిన తర్వాత, ఏసావు జీవితం నష్టపోయిన తర్వాత, యవనస్తుల జీవితం నష్టపోయిన ఆ తర్వాత ఏమొస్తాయి ఆటోమేటిక్గా? మరి ముందంతా చెప్పినప్పుడు వింటే ఆ కన్నీళ్ళు నీకు వచ్చే అవకాశమే లేదు కదా. అసలు నీ బ్రతుకలా పాడైపోవడానికి అవకాశమే లేదు కదా. ఇప్పుడు చూడండి, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడట. ఎప్పుడు? నాశనం అయిపోయిన తర్వాత వెతుకుతావా? అమ్మేసుకున్న తర్వాత వెతుకుతావా? మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. ఇంకా అవకాశం లేదు. నీకు అవకాశం దేవుడిచ్చాడు. ఏసావు, నీలోంచి ఒక ఉన్నతమైన వ్యక్తి రావాలి, లోకరక్షకుడు రావాలి నీలోంచి. అలాంటి గొప్ప ఆధిక్యతను కోల్పోయావే కేవలం చిక్కుడుగాయల కూర కోసం, భూ సంబంధంగా బ్రతికే శరీర సంబంధమైన అవసరాల కోసం. నిజంగా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అంటే దేవుణ్ణి అమ్మేశాడు, దేవుని చిత్తాన్ని అమ్మేశాడు, దేవుని సంకల్పాన్ని అమ్మేశాడు ఏసావు. నీలోంచి రావాలి యేసుప్రభు. ఎంత గొప్ప ఆధిక్యతం యేసుప్రభు రావడం అంటే. కానీ ఆ సంతతిలోంచి రాకుండా ఏసావు భ్రష్టుడిగా మిగిలిపోయాడు, వ్యభిచారిగా మిగిలిపోయాడు. అందుకే నేనేమంటానంటే ఏసావు జీవితం ఏంటి నాకు నేర్పించే పాఠం అంటే, భూ సంబంధమైన వాటి కోసం ఎప్పుడు దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన పని నేను ఎప్పుడు చేయకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పని ఎవరైనా నాకు డబ్బులు చూపించి ఆశ చూపించి నువ్వు ఇలా చేస్తే నీకు ఇది వస్తుంది అనే లాభం చూపించితే, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది నేను చెయ్యను అని మనం అనుకోవాలి. వాక్యం చెప్తున్నా నువ్వు అది చేస్తున్నావంటే దేవుని దృష్టిలో నేను భ్రష్టుడిని, నేను వ్యభిచారిని. ఎందుకంటే ఈ భూమి సంబంధమైన అవసరాల కోసం దేవుని వాక్యాన్ని అమ్మేశాను. అలా ఏసావు జీవితం మనకు కనబడుతుంది. నెంబర్ 2, ఎవరండి ఈయన? ఆహాబు అంటే ఇశ్రాయేల్ రాజు. ఈ ఆహాబు ఇశ్రాయేల్ రాజు. ఆహాబు భార్య పేరే మనందరికీ బాగా తెలిసిన యెజబేలు. ఎప్పుడైతే ఆ ఇంట్లో కుడికాలు పెట్టి అడగబెట్టిందో ఈ మహాతల్లి, మొత్తం ఆహాబ్ జీవితం మారిపోయింది. కొంతమంది కోడళ్ళు, తప్పుగా అనుకోకండి, కొంతమంది కోడళ్ళు ఎంటర్ అయితే చాలు కుటుంబాలు, అందరూ అలా కాదు, కానీ కొంతమంది జీవితాలు ఉన్నాయి. ఆ మహాతల్లి కోడలు అడుగుపెట్టిందో లేదో విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ. విగ్రహారాధన కుటుంబం ఎంతమంది తెలుసమ్మా? బయలుదేవతలట 850 మంది యాజకులు ఉన్నారు. బయలుదేవత చూడండి, బయలుదేవత అస్తారోతు దేవతలకు పూజ చేసేవారు. అలాంటి వ్యక్తిని చేసుకున్నాడండి. ఎవరు? ఆహాబు. ఈయన ఆహాబు ఎవరంటే యెహోవా దేవుడిని ఎరిగినవాడు.
గమనించండి. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసుని ఎవరికి ఇవ్వాలి? ఎందుకు అంటాడంటే, నువ్వు విశ్వాసువి. అహాబు, నువ్వు విశ్వాసువి, దేవుని ఎరిగిన వాడివి. దేవుని ఎరగలేని అమ్మాయిని తెచ్చుకున్నావే, ఇంట్లో అడుగుపెట్టిందే, నీ జీవితం నాశనం అయిపోయింది. ఆవిడికి దేవుడు ఎవరో తెలియదు, నువ్వు చెప్పిన మాట విందు. ఆవిడ స్ట్రాంగ్, నువ్వు వీక్. ఆహాబు ఏం చేశాడు చదువుదాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడంటే, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం ముందుగా చదువుతాం చూడండి. మొదటి రాజులు 21:20. ఏలియా మాట్లాడుతున్నారు, ఏలియా గారు. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి, ఏలియా ఏమంటాడు చూడండి అమ్మ ఆహాబుకి, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఏలియా గారు ఏమన్నారు? ప్రవక్త, దేవుని దృష్టికి ఏం చేస్తావన్నాడు ఆహాబు? దేవుని దృష్టికి ఏం చేసావు? కీడు చేసావు, నిన్ను నువ్వు అమ్మేసుకున్నావు. ఆహాబు కీడు చేయడానికి అమ్మేసుకున్నాడట. మరలా ఏలియాని ఏమన్నాడు తెలుసమ్మా? పగవాడా అన్నాడా? 20లో చూడండి. ఆహాబు ఏలియాని చూసి ఏమన్నాడు? పగవాడా. అందరూ నా వైపు చూడండి. సేవకుడు, సువార్థికుడు, ప్రవక్త ఎప్పుడు ఎదుటివాడికి పగవాడు కాదు. వాళ్ళు అలా అనుకుంటారు. ఇప్పుడు నేను వ్యతిరేకంగా మీకు ఇబ్బందికరంగా చెప్పాను అనుకోండి, మీకు నేను నచ్చను. నేను చాలామందికి నేను నచ్చను. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయనకి నచ్చాలి. మనుషులకి నచ్చినా నచ్చకపోయినా నేను దేవుడికి నచ్చాలి. అదే ఆలోచించాలి ప్రవక్త. ఏలియా చెప్పాడంట, ఎన్నిసార్లు చెప్పాడు ఆహాబును పిలిపించి, నువ్వు తప్పు చేసావు ఆహాబు, నీ జీవితం మార్పు చేసుకో, నువ్వు ఇలాంటి వంకర మార్గంలో వెళ్తున్నావు అని ఏలియా వచ్చి గద్దిస్తే ఆహాబు అంటున్నాడు, పగవాడా అంటున్నాడు. పగవాడు కాదు, నీకు మేలు చేసేవాడు ఏలియాయే. సేవకుడు నీకు మేలు చేసేవాడే. వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తే అది నీకు మేలు. కానీ ఏలియానే చూసి ఏమంటున్నాడు? పగవాడని మాట్లాడుతున్నాడు. నీకు పగవాడిగా కనబడుతున్నాడు. ఈ రోజున నీ మంచి కోసం మాటలు చెప్తుంటే నీకు పగవాళ్ళుగానే కనిపిస్తారు కొంతమంది. కానీ కీడు చేయుటకు ఎందుకు నువ్వు అమ్ముకున్నావు? 25వ వచనం అక్కడే 25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇంతకీ ఈ వ్యక్తి మారిపోవడానికి కారణం ఎవరు? తల్లి, మహాతల్లి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత, చూసారా మాట? తన భార్య అయిన యెజెబెలు మరి అడుగుపెట్టింది కదా ఆవిడ కోరిక మేరకు. ఎందుకంటే ఎక్కడేమంటే ఇంట్లోంచి పెట్టి సర్దుకుని వెళ్ళిపోద్దో, ఇదే బాధలు ఇప్పుడు మనుషులకి. ఏమంటే పెట్టి తీసేస్తుందేమో, వెళ్ళిపోద్దేమో. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత ప్రేరేపించబడ్డాడు, కీడు చేయటకు అమ్ముకున్నాడు. ఒక వ్యక్తికి కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఇక్కడ రాసిన మాటలు చూడండి. ఈరోజు నా జీవితంలో చాలామంది పాపంతో ఏమవుతారు? కొంతమంది రాజీ పడతారు, పాపంతో పొత్తు పెట్టుకుంటాడు. చాలామంది జీవితాల్లో నష్టం చేయడం, మోసాలు చేయడం, బాధ పెట్టడం. పాపంలో బ్రతికేవాడు తను తాను ఏం చేసుకున్నవాడు చెప్పండి? అమ్ముకున్నవాడు. ఇంకా ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితంలో పాపం చేస్తూ ఉంటే అక్కడ కీడు చేయడం అని రాశాడు. కానీ కీడు చేయడం అన్న మాట తను తాను అమ్ముకోవడం అనేది దేవుడు మాట్లాడితే, ఈరోజు నువ్వు ఎదుటివాడికి నష్టం కలిగిస్తే, ఎదుటివాడికి బాధ కలిగిస్తే నువ్వు కూడా నిన్ను అమ్ముకున్నావు. కొంతమంది వాక్యానికి విరుద్ధంగా తల్లి చెప్తుందని కోడల్ని ఇబ్బంది పెట్టే భర్తలు లేరేంటి? తల్లి కొడుకులు ఒకటైపోతారు. కొన్ని కుటుంబాల్లో వచ్చిన కోడల్ని మానసికంగా ఇబ్బంది పెడితే, నీ తల్లి చెప్తుందని నీ భార్యను నువ్వు ఇబ్బంది పెడితే నిన్ను నువ్వు అమ్ముకున్నావు అంటాడు దేవుడు ఒక రోజున. వాక్యం ఏం చెప్తుంది? ఆ భార్యని ఇబ్బంది పెట్టే భర్తలు లేకపోలేదు, భర్తను ఇబ్బంది పెట్టే అడుగుపెట్టిన భార్యలు లేకపోలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరిని కీడు చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, నష్టపరిచినా, బాధ పెట్టినా ఆ వ్యక్తి తను అమ్ముకున్న వాడితో సమానం. గుర్తుపెట్టుకోండి, తను అమ్ముకున్నాడు. కీడు చేయుటకు అమ్ముకున్న ఆహాబు ఎలాంటోడో ఈరోజు పాపంలో బ్రతుకుతున్న నేను కూడా నేను అమ్మేసుకున్నాను, పాపానికి అమ్మేసుకున్నాను. అందుకే మన జీవితంలో పాపం చేసేవాడు, పాపంలో బ్రతికేవాడు, నువ్వు పాపంతో పొత్తు పెట్టుకున్నావు. సంఘానికి వచ్చినా కూడా ఇంకా వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు నీ జీవితంలో ఉన్నాయి అంటే నువ్వు అమ్ముకున్నావు కనుక దేవుడు ఏం చెప్పినా నీ జీవితంలో ఆ మాటలు ఎక్కట్లేదు, నీకు నీ బ్రతుకు మార్చుకోవట్లేదు. దయచేసి దేవుడు చూసే కోణంలో నేను పాపానికి అమ్మేసుకుని పాపంలో బ్రతకూడదు, పాపం వైపు రాజీ పడకూడదు.
పాపంతో పొత్తు పెట్టుకోవద్దు ఎవరు. ఇది పాపము అని వాక్యపు వెలుగులో మీకు అర్థమైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి దూరం అయిపోవాలి. అంతేగాని పాపానికి దగ్గర అవుతున్నావు అంటే నువ్వు పాపానికి అమ్మేసుకున్నావు నిన్ను. అందుకే ఆ పాపం చెప్పినట్లు నువ్వు చేస్తున్నావు. ఇలాంటి ఆహాబు లాంటి వాళ్ళు ఈరోజు మనలో లేరా? ఉంటారు. పాపమని తెలిసినా, తప్పని తెలిసినా, మోసమని తెలిసినా, ఇది చేయకూడదని తెలిసినా నువ్వు చేస్తున్నావంటే నువ్వు కూడా అమ్మేసుకున్నావు. అలాంటి వారిలో ఆహాబు లాంటి జీవితం నాకు ఉంది. ఎందుకంటే తెలిసి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఎప్పుడు మన జీవితంలో బాధ పెట్టడం కానీ, పాపంతో రాజీ పడడం కానీ, ఏముందలే పర్వాలేదులే అన్నామా, ఎప్పుడు దయచేసి అలాంటివి రాకూడదు మన జీవితంలో. ఇది ఆహాబు జీవితం. నెంబర్ 3, హోషేయ. ఇశ్రాయేళ్ల చిట్ట చివరి రాజు ఈయనే. ఇశ్రాయేల్ రాజుల్లో చివరివాడు ఎవరు? హోషేయ. ఈ ఇశ్రాయేల్ రాజు ఈయన ఏం చేశాడో చూడండి. ఈయన విగ్రహారాధనని తీసుకొచ్చాడు. అసలు విగ్రహారాధన రావడానికి కారణమైన వారిలో హోషేయ కూడా ఒకడు. చదువుదామా? 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను. వ్యక్తి ఎవరో తెలియాలి గనక. యూదా రాజైన 2 రాజులు 17 ప్రారంభ వచనం. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇశ్రాయేల్ నేలనారంభించి 9 సంవత్సరములను ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడమ్మా? 9. 17వ వచనం లేదంటే 14 చదువుతాను చూడండి. దయచేసి 11 నుంచి చదువుతాను. 11 చూడండి. తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపం వేయచ్చు, చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి ఏం చేశాడమ్మా? జనుల వాడుక చొప్పున. వాడుకలు ఉంటాయి కొంతమందికి లోకంలో. వాళ్ళు వాడుక చొప్పున, అలవాటు చొప్పున ధూపం వేయడం చేశాడట. అసలు దేవుడిని తెలుసుకున్న తర్వాత ధూపాలు వేయడం ఏంటి? ఆలోచించండి. నీకు దేవుడు తెలిసిన తర్వాత నువ్వు ధూపాలు వేయడం ఏంటి? దేవుడు ఆ జనాలను వెళ్ళగొట్టమని చెప్పిన తర్వాత ఏ జనాలు? కనాన్లో ఎన్ని జాతులు ఉన్నాయి? 7 జాతులు. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, యెబూసీయులు, గిర్గాసీయులు. ఈ 7 జాతుల్ని వెళ్ళగొట్టమని చెప్పాడు. ఆ జాతులు మీ మధ్య ఉంటే వారి అలవాట్లు మీకు వస్తాయి. వారిని వెళ్ళగొడితే ఈ హోషేయ అన్నవాడు ఏం చేశాడంటే ఇంకా తన చేతులతో ధూపం వేయడం. 12 రౌండ్ చేసుకోండి. చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో. ఎంత బాగా రాశారండి. చెయ్యొద్దు అని దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని చేసి పూజించుచుండిరి. చూసారా? 13. అయినను మీ దుర్మార్గములు విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించడని సెలవిచ్చి ఏం చెప్పాడు దేవుడు? ఏదైతే పుస్తకాన్ని, గ్రంథాన్ని చేతుల్లో పెట్టి, హోషేయ ఈ ధర్మశాస్త్రం నీ చేతుల్లో పెట్టాను, ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి నీ జీవితాన్ని నడిపించుకో అని దేవుడు చెప్తే, ఏదైతే చెయ్యొద్దని దేవుడు ఆజ్ఞాపించాడో అదే చేయడం ప్రారంభించాడు. దేవుని కోపం వస్తుందో రాదా? వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు మరలా ధూపం వేస్తున్నావు అంటే ఎంత సాహసించావు చెప్పు. ఇక్కడ పట్టుకుని ఎవరైనా 119వ కీర్తన చూడండి. ధర్మశాస్త్రం ఉన్న మాట వచ్చింది కనుక ఒక్క మాట 119:42 చదువుతాను నేను. 119:42. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను, నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును. గమనించారా? అంటే ధర్మశాస్త్రము సత్యమైన వాక్యం. అలాంటి సత్యమైన వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఏ ధర్మశాస్త్రం అయితే హోషేయకి ఇచ్చాడో హోషేయ ఏం చేశాడమ్మా? అవన్నీ కూడా పక్కన పెట్టి తన జీవితంలో 14-15 చాలా ప్రాముఖ్యం. 2 రాజుల గ్రంథం 17-14. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. 15. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారు వాడుకలు చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలు అనుసరించి వారి వంటి
అంటే మన చుట్టుపక్కల మనుషులు కొంతమంది ఉంటారు. మన చుట్టాలో, రక్త సంబంధికులు, బంధువులు ఎవరైనా కావచ్చు, లేదా పక్కనున్న ఇరుగు పొరుగు వారు. ఆ మనుషుల యొక్క మర్యాదను బట్టి మనం కూడా కొన్నిసార్లు చేసేస్తుంటాం. పర్వాలేదులెండి అంటారు. కానీ వాళ్ళు చేసినట్టు మీరు చేసిన పరిస్థితి మన జీవితంలో రాకూడదు అంటున్నాడు దేవుడు. వాళ్ళ మర్యాద మనం అనుసరించకూడదు. లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. లోక మర్యాదను అనుసరిస్తే వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళతో సమానం. లోక మర్యాదను అనుసరిస్తే వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళతో సమానం. కిందకు ఒక మాట చూడండి, 17వ వచనం. 17 మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, అండర్లైన్, ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అమ్ముకోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు అక్కడ. ఎలా అమ్ముకున్నాడు అంటే శకునాలు చూస్తే ముహూర్తాలు చూస్తే మంచి రోజులు చూస్తే హోషేయ అలా అమ్ముకున్నాడు. చూసారా? అర్థమవుతుందమ్మా? ఎవరు అమ్ముకున్నవాడు? దేవుడి దృష్టిలో ఎవరు అమ్ముకున్నవాడు? హోషేయ ఏం చేశాడంటే ముహూర్తాలు చూశాడు, శకునాలు చూశాడు. బ్రదర్ మంచి రోజేనండి, ఈరోజు స్టార్ట్ చేయొచ్చా, రేపా, ఎల్లుండా? మంచి రోజులు చూసే ప్రతి వాడు అమ్ముకున్నవాడు. తను అమ్మేసుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా అమ్మేసుకున్నాడు. ఎప్పుడు మన జీవితంలో ఇది రాకూడదు. ఒకవేళ మీకు ఎవరికైనా ప్రేరేపించినా, అరే బాబు మేము అమ్ముకునేటట్టుగా దేవుడు నా దృష్టికి ఇగో హోషేయ అంటూ రాయించాడు దేవుడు. ఈడు ఎలా అమ్ముకున్నాడు? ఈయన మంచి రోజులు చూశాడు, శకునాలు చూశాడు, ధూపాలు వేశాడు, ఆచారాలు పాటించాడు. అందుకోసం దేవుడు అన్నాడు, అమ్మేసుకున్నావురా నువ్వు హోషేయ అని దేవుడు అన్నాడు. నువ్వు అమ్మేసుకున్నావు నీ బ్రతుకుని. ఈరోజు ఈ మాటను బట్టి ఎంతమంది వారి జీవితాలు అమ్ముకోవట్లేదు చెప్పండి? చేయకూడని వాటిని దేవుడు వద్దు అన్న వాటిని చేస్తూ నా జీవితాన్ని నేను అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అది బాధ అనిపించదు, కానీ దేవుడికి అది బాధ అనిపిస్తుంది. ఎందుకు హోషేయ గురించి రాయించాలి? శకునాలు చూశాడు. కానీ సంఖ్యాకాండం 23:23లో ఏమని రాయబడి ఉంది తెలుసా? సంఖ్యాకాండం 23:23లో ఇశ్రాయేల్లో శకునము లేదు, యాకోబులో మంత్రము లేదు. అంటే దేవుని ప్రజలకు శకునాలు మంచి రోజులు లేరండోయ్. అలాంటివి లేవు మనకి. ఏ రోజైనా మంచిదే. అది మనం బలంగా ఉండగలగాలి. పక్క వాళ్ళు ఎవరో ప్రేరేపించారనో, అత్త చెప్పిందనో, మా అమ్మ చెప్పిందనో, తాత చెప్పాడనో, తాత అత్త నీకు గౌరవం ఇస్తాను, నేను నాకన్నా పెద్ద కనుక నీకు గౌరవం అయితే ఇస్తాను, కానీ నా జీవితంలోకి వచ్చే పరిస్థితి అయితే తాత నీకు అవకాశం లేదు. వాక్యం తెలిసిన తర్వాత నీకు మర్యాద ఇస్తాను, ఒక పెద్దవాడివి, భోజనం పెడతాను, తినేసి వెళ్ళు. అంతేగాని ఇంటికి వచ్చి ఇది మంచిది అది మంచిది, అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పావనుకో, మరొకసారి నువ్వు ఇంటికి రావు. అంతే. ఆ గౌరవాన్ని కోల్పోకూడదు. అలా మీరు అనండి, దేవుడు మిమ్మల్ని ఎంత ఇష్టపడతాడో. ఇశ్రాయిల్లో శకునాలు లేవు, యాకోబు జీవితంలో మంత్రము లేదు అంటే క్రైస్తవ జీవితంలో శకునాలు లేవు, మంచి రోజులు లేవు. అవన్నీ చూశాడు కనుక హోషేయ దేవుని దృష్టికి తను అమ్మేసుకున్నాడు. సత్యమును అమ్మివేస్తున్నావా అంటే హోషేయ అమ్ముకున్నాడు. ఇలాంటి అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా నా బ్రతుకును అమ్ముకుంటే, ఈ సత్యమును అమ్మివేస్తున్నావా అని దేవుడు ఈ మాటలు వినిపింపజేసిన తర్వాత కూడా ఇంకా నేను ముహూర్తాలు, శకునాలు, మంచి రోజులు, ఆచారాలు, సాంప్రదాయాలు, బ్రదర్ సిస్టర్ అని అనకూడదు. అది తెలిసిన తర్వాత కూడా నేను సత్యాన్ని అమ్మివేసే పరిస్థితి నాకు రాకూడదు. ఎందుకంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు దేవుడు. మీరు విన్నారు కదా యోహాను సువార్త 17:17. సత్యమందు ప్రతిష్ఠ అంటే మరలా వీటన్నిటికీ అవకాశం ఉందంటే ఇంకేం ప్రతిష్ఠ లేదండి. ప్రతిష్ఠ లేదు. దయచేసి మన జీవితంలో దేనికి తావివ్వకండి. ఎవరు వచ్చినా రాకపోయినా మీరు ఒకటే, ఇక్కడ అందరూ ఎందుకు కూర్చున్నారు? దేవుడు కావాలని వచ్చారు నాకు తెలిసి, లేదంటే మనందరం ఎక్కడో ఉంటాం ఈ రోజున. దేవుడు నాకు కావాలి, నేను మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ముందు వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉంటాం ఇక్కడ. మరి అలాంటప్పుడు సత్యాన్ని నువ్వు అమ్మివేస్తే నువ్వు ఆయన దగ్గరికి ఏం వెళ్తావు? వెళ్ళవు. సత్యాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. నెంబర్ 4, మనందరికీ బాగా సుపరిచితమైన సహోదరుడు, అపోస్తలుడు ఎవరు? ఇస్కరియోతు యోధ. ఈయన గురించి వచనం చూపించక్కర్లే, ఎందుకంటే ఎన్నో మార్లు ఇస్కరియోతు యోధ ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు? 3.5 సంవత్సరాలు స్నేహం చేశాడు, ఆయనతో ఉన్నాడు, ఆయనతో మెలిగాడు. యేసుప్రభు ఏంటో తెలుసు, యేసుప్రభు వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఇవన్నీ తెలిసిన వాక్యానికి వ్యతిరేకంగా చేశాడు ఏశావు, ఆహాబు, హోషేయ. వాక్యానికి వ్యతిరేకంగా చేశారు, కానీ వాక్యమైనటువంటి దేవుణ్ణి అమ్మేశాడు. ఎంతకి?
30 వెండి నాణాలకి క్రీస్తు ప్రభుని అమ్మేశాడు. ఇప్పుడు యేసు ప్రభుని దేనికోసం అమ్మాడండి? అమ్మ ధనం కోసమేనా? ధనం కోసమే మాట్లాడుకున్నాడు, రహస్యంగా మాట్లాడుకున్నాడు. ఆయన అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారు? బేరాలు సాగించాడు. నేను తీసుకొస్తాను ఫలానా స్థలానికి, ఎందుకంటే 3.5 సంవత్సరాలు తిరిగాను కదా, నన్ను బాగా నమ్మేశాడు. యేసుప్రభు నన్ను బాగా నమ్మాడు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. ఆ సమయానికి మీరు పట్టుకోవచ్చు. చూడండి, నమ్మక ద్రోహి అంటారు. కుటుంబాల్లో కూడా ఉంటారు కొంతమంది నమ్మక ద్రోహులు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ చేతుల దగ్గర తింటూ వాళ్ళకే నష్టం చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళే ఇస్కరియోతు యోధా లాంటి బ్యాచ్. ఎవర్రా నిన్ను పెంచారు? నన్ను పెంచి పోషించి సంరక్షించి నా ప్రతి జీవితంలో ప్రతిదీ కూడా వీళ్ళే చేశారండి. మరి అలాంటి వాడికి నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు అంటే నువ్వు ఇస్కరియోతు యోధా లాంటివి వాడివి కాదు. క్రీస్తు ప్రభువు ధనం కోసం అమ్మేశాడు. ఇప్పుడు ధనం కోసం చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారమ్మా. అమ్మ లేరా? అడ్డదారులు లేరా? మోసాలు చేసేవారు లేరా? అక్రమాలు చేసేవారు లేరా? ప్రాణాలు తీసేవారే లేరా? ధనం కోసం ఉంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు ధనం కోసం యేసుప్రభుని అమ్మేశాడు. ఇప్పుడు ఈ ధనం కోసం వెంపర్లాడుతూ అనేక మందిని మోసం చేసుకుంటూ అక్రమాలు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎంత మోసాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు లాభం కోసం ఏది లేకుండా చేసేవాళ్ళు ఉన్నారండి? ఉండరు. మ్యాక్సిమం ఖచ్చితంగా ఆ పార్టీకి ఏదో చేస్తే నాకు 1 లక్ష 2 లక్షలు వస్తాయి. అడ్డదారులు తొక్కి మోసాలు అక్రమాలు ప్రాణాలు తీసేవాళ్ళు నిజంగా దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళంటే అమ్ముకున్న వాళ్ళతో సమానం. తాను అమ్ముకున్నాడు డబ్బు కోసం. కష్టపడి సంపాదించు, ఇబ్బంది లేదు. చెమటోచి సంపాదించు, నీ కష్టానికి విలువ ఉంది, నీ రూపాయికి దేవుని దగ్గర ఇబ్బంది లేదు. కానీ అడ్డగోలుగా సంపాదించే వాళ్ళు, అడ్డదారులు తొక్కి సంపాదించేవాడు తాను అమ్ముకున్న ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళతో సమానం. ఈరోజు మనకొచ్చే ధనం కష్టం బట్టి వస్తుందా? నేను సంపాదించే ధనం నా కష్టార్జితమేనా? ఏమైనా నేను అడ్డదారులు తొక్కుతూ మోసాలు చేస్తూ అక్రమాలు చేసుకుంటూ ఒక వ్యక్తిని మోసం చేస్తూ ఏది సంపాదించినా నాకు ఇస్కరియోతు యోధాకి పెద్ద తేడా లేదండి. ఒక వ్యక్తిని మోసం చేసి ఒక వ్యక్తిని నష్టపరిచి నేనేదైనా మూటగట్టుకుంటే నాకు ఇస్కరియోతు యోధాకి పెద్ద తేడా లేదు. ఇస్కరియోతు యోధా దేవుని దృష్టిలో నమ్మక ద్రోహి అయితే నేను దేవుని దృష్టికి నమ్మక ద్రోహినే. ఎందుకంటే పలానా సహోదరుని మోసం చేసి సంపాదించుకుంటున్నాను నేను, అంతే. అలాంటప్పుడు నేను కూడా దేవునికి అమ్ముకున్నవాడిని కాదా? సత్యమును అమ్మివేసిన వాడిని కాదా? ఈరోజు దేవుడు సత్యం విషయంలో ఏం కోరుతున్నాడు? అసలు సత్యం విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో చూద్దాం. ఇంతవరకు వ్యక్తులను చూసాం కదా. సత్యం విషయంలో దేవుని ఆలోచన ఎలా ఉంది? సత్యం గురించి దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 51వ కీర్తన 6వ వచనం. 51వ కీర్తన 6వ వచనం మీరు చూడగలిగితే దావీదు గారు రాసిన కీర్తన 51:6లో నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అన్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడమ్మా? దేవుడు కోరుకునేది సత్యమే. ఎందుకు? ఆయన సత్యవంతుడు, ఆయన కుమారుడు సత్యవంతుడు, ఆయన వాక్యం సత్యమైతే ఆయన మన నుంచి కోరుకునేది కూడా నువ్వు కూడా ఎలా ఉండాలి? ఎక్కడ? బయటకా అంతరంగమా? ఇంటర్నల్, లోపల నీ మనసు ఎలా ఉండాలంటున్నాడు? లోపల హృదయ అంతరంగాలు ఎరిగినవాడైన దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి హృదయాలు ఎరిగినవాడు. ఇప్పుడు నీ అంతరంగంలో సత్యమును బట్టి నడుచుకుంటున్నావా లేదా అనేది దేవుడికి తెలుసు. కానీ దేవుడు కోరుతుంది ఏంటంటే నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. నిజంగా మనసులో ఉంటే మనం చేయగలం. మనసులో సత్యము అనుసరించి నేను ఎప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా నడవకూడదు అని దేవుడు కోరుతున్నాడు. అందుకే అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు ఆయన. బయటికి నటించేవాడిగా ఉండొద్దు. నువ్వు బయటికి వేషధారణ చేసినా దేవుడు అందుకే బయటికి అనలేదు. నువ్వెప్పుడు అందరితో సత్యంగానే నడుచుకో అనలే. అంతరంగములో నీ లోపల నీ హృదయంలో సత్యంగా ఉండాలి. ఎట్టిది వాక్యానికి వ్యతిరేకంగా ఏది ఉండకూడదు. అది దేవుని ఉద్దేశం. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇంకా దేవుని ఉద్దేశం ఏంటో 2:4 చూడండి. మొదటి తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని హెచ్చయించుచున్నాడు. ఏమన్నారు? సత్యమును గురించి ఏం పొందుకోవాలి మనం? ఏం జ్ఞానం? అనుభవ జ్ఞానము. అంటే సత్యమును కోరిన దేవుడు నువ్వు సత్యమును గురించి ఏముండాలి?
అనుభవం అంటే అనుభవం అంటే చూడండి, పెద్దవాళ్ళు ఎదిగిన తర్వాత నాకన్నా వయసును బట్టి పెద్దవాడు కాబట్టి మా అనుభవం బట్టి చెప్తున్నావు రే నువ్వు ఇలా చేస్తే నీకు మంచిది అంటాడు. అంటే అనుభవాన్ని బట్టి చెప్పిన వాళ్ళు ఉంటారా మనలోని? ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మన స్టేజ్ దాటి వెళ్ళారు. నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన వాడినే అంటారు, నిజమే. ఆ స్టేజ్లో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాకు తెలుసు. నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, అరే బాబు వద్దురా అది, అలా అలా చేయొద్దు మీరు, ఇది చేస్తే మీకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే నా జీవితంలో అనుభవాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు? సత్యమును కూర్చిన అనుభవం నీకు ఉండాలి. అంటే వాక్యాన్ని గురించి బాగా అనుభవం నాకుంటే నేను ఏమైనా బాగా చెప్పగలను, ఎదుటివాడికి ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఈరోజు చాలామంది ఎందుకు పెడదోవ పడుతున్నారు, తప్పుదోవలో పడిపోతున్నారంటే వాక్యాన్ని గురించిన అనుభవం వాళ్ళకి లేదు. వాక్యం ఏం ప్రకటిస్తుందో అనుభవ జ్ఞానం లేదు. అందుకే సత్యాన్ని కోరుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే సత్యం అనేది నీకు అనుభవం కావాలి, అది నీ అనుభవం. వాక్యాన్ని నువ్వు అనుభవిస్తే ఎప్పుడు నీ జీవితంలో నీ కాలు తొట్టిల్లదు, నువ్వు పడిపోవు. నువ్వు కొంతమందికి చెప్పగలవు ఏది మంచి ఏది చెడు, ఏది మేలు ఏది కీడు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. ఇలా చెప్పగలిగే స్థాయి ఎప్పుడు వస్తుందో ఒక వ్యక్తికి? వాక్యాన్ని బట్టి ఏముండాలి? అనుభవం ఉండాలి. అందుకే దేవుడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం మనందరం కలిగి ఉండాలి. అలా అనుభవ జ్ఞానం కలిగి ఉండాలంటే మీరు ఎక్కువగా వాక్యాన్ని చదవాలి, మీరు ఎక్కువగా వాక్యాన్ని వినాలి. అలా ఎక్కువగా వాక్యాన్ని విని చదువుతూ ఉంటే సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ సత్యంను బట్టి ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో అన్న అనుభవ జ్ఞానం నాకు వస్తుంది. అది దేవుడు కోరుతున్నాడు మన నుంచి. 1 తిమోతి 3:15 అసలు సత్యము సంఘం విషయంలో ఏమని మాట్లాడతాడంటే చూడండి, 1 తిమోతి 3:15లో అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము ఏ సంఘం? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అబ్బా, సంఘం అంటే ఎలా ఉండాలి? బిల్డింగ్లు కాదు, గోడ కాదు. మనకన్నా పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడికి అది కాదు. బాగా లైట్లు పెట్టారండి, ఏసీలు పెట్టుకున్నారండి. ఈ సంఘం ఏసీలు పెట్టుకున్నా లైట్లు పెట్టుకున్నా ఆ సంఘం దేవుడికి ఇష్టం లేదు. ఒకవేళ ఆ సంఘంలో సత్యం లేకపోతే, ఇది మనుషులు గ్రహించాలి. మనకన్నా 2 అంతస్తులు 3 అంతస్తులు చాలా పెద్ద బిల్డింగ్ అండి బ్రదర్ వాళ్ళది. పెద్ద బిల్డింగ్ అయినా ఆ సంఘంలో సత్యము కనుక లేదనుకోండి, అంటే వాక్యానుసారమైన బోధ లేకపోతే లైటింగ్లు ఏంటి, ఏసీలు ఏంటి, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు రేపు పొద్దున్న? అందుకే దేవుడు ఏమన్నాడంటే సంఘము అంటే ఎలా ఉండాలంటే సత్యానికి ఒక స్తంభంలా ఉండాలి. అక్కడ సత్యం ప్రకటించబడాలి. ఆ సత్యాన్ని నేర్చుకున్న వాళ్ళందరూ వాళ్ళ బ్రతుకులు ఆ సత్యాన్ని అనుసరించగలగాలి. అది దేవుడు చూస్తాడు. ఈరోజు మన సంఘాన్ని చూస్తున్న దేవుడు అసలు ఈ సంఘంలో సత్యం ప్రకటించబడుతుందా? నెంబర్ 1. సత్యం ప్రకటించబడితే ఎంతమంది ఆ సత్యం ప్రకారం బ్రతుకుతున్నారు? నెంబర్ 2. అది ప్రాముఖ్యం. సంఘాలు బిల్డింగ్లు అనేది భౌతికంగా మనకు అవసరమైన ఆ సంఘము లేకపోయినా సత్యముగా నడుచుకున్న వాళ్ళు ఎక్కడుంటే అది దేవుడికి ఇష్టం. అది వాక్యానుసారంగా నడిచిన వాళ్ళు దేవునికి ఇష్టం. కాబట్టి ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చినటువంటి దేవుడు భౌతికంగా ఈ సంఘములో సత్యానికి స్తంభంగా మన సంఘం ఉండాలి. అలాంటి సంఘములో సత్యం ప్రకటించబడాలి, ఏది సత్యమో తెలియాలి. అందుకోసం ఈరోజు క్రీస్తు ప్రభు సంఘం అయినప్పటికీ మనం ఎప్పుడు కూడా మన సంఘం ఎలా ఉండాలంటే నిజంగా సత్యబోధ చేయాలి, ఉన్నట్టుగా మాట్లాడాలి. చాలామందికి మోమాటం ఉంటుంది. అంటే వాక్యం విషయంలో నాకు మామూలుగా మోమాటం ఉంది. నాకు భోజనం విషయంలో నేను మోమాట పడతాను ఎవరైనా పిలిస్తే. అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను, భోజనం ఎందుకంటే కొంచెం సిగ్గు. వాక్యం విషయంలో మోమాటం లేదు, వాక్యం దగ్గర మోమాటం లేదు. ఎందుకు అంటే వాక్యం దగ్గర మోమాట పడితే వాడు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్తే సత్యానికి ఇది స్తంభం అవుతుందా? సంఘం ఎప్పుడు సత్యానికి స్తంభం కాదు. ఎప్పుడైతే సత్యమైన వాక్యం ప్రకటించబడుతుందో ఆ సంఘాన్ని చూసిన దేవుడు నిజంగా ఈ సంఘం సత్యానికి స్తంభంరా అంటాడు. ఇది స్తంభం. అలాంటి సంఘాలు దేవుడికి కావాలి. అందుకే వాక్యం విషయంలో ఎప్పుడూ మోమాటం ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి ఒకసారి యేసుప్రభు చెప్పిన మాట, మార్క్స్ వార్త 12వ అధ్యాయం. వాక్యం విషయంలో ఎప్పుడు మోమాటం ఉండకూడదు అన్నాడు ఆయన. మార్క్స్ వార్త 12:42. మార్క్స్ వార్త 12:42లో లేదండి, ఒక్క నిమిషం.
యాకోబు రాసిన పత్రిక చదువుకుందాం. యాకోబు 2:1 ఈ మాట రాయబడి ఉంది. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన, చూడండి కరెక్ట్, యేసు ప్రభు గురించి రాయబడుతూ నా సహోదరులారా, యాకోబు 2:1, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండద్దు. అమ్మ, యేసు ప్రభు విషయంలో ఏముండద్దు అన్నాడు అంటే, యేసు ప్రభు గురించి వాక్యం, ఆయన వాక్యధారిగా, వాక్య శరీరం, శరీరధారిగా మన మధ్య నివసిస్తుంది ఏది? వాక్యం. అలాంటి వాక్యం ప్రకటించే విషయంలో ఏముండకూడదు? ఎప్పుడు మోమాటం ఉండకూడదు. మోమాటం ఏ విషయంలో ఉన్నా ఇబ్బంది లేదు, కానీ వాక్యం విషయంలో ఎప్పుడూ సేవకుడికి మోమాటం ఉండకూడదు. వాళ్ళ హృదయాలు మారాలి. ప్రతి వ్యక్తి కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మోమాట పడి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఎక్కడ సంఘానికి దూరం అయిపోతారో, ఎక్కడ కానుకలు తగ్గిపోతాయి అని సేవకుడు తప్పుగా చెప్పి పర్వాలేదా బ్రదర్ అని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అది సంఘము సత్యానికి స్తంభం కాదు, ఎంత గొప్పగా కట్టుకున్నా. అందుకే వాక్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోమాటం అనేది ఉండకూడదు. రైట్. సత్యమునకు లోబడకపోతే ఏమవుతుంది? సత్యమునకు లోబడకపోతే, ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడో చూస్తాం. ఆయన సత్యాన్ని కోరుకున్నాడు. సత్యం గురించి అనుభవం నీకు ఉండాలన్నాడు. అసలు సంఘం అంటే సత్యానికి స్తంభం అన్నాడు. ఇప్పుడు సత్యానికి లోబడకపోతే, దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చారో ఆ వాక్యాన్ని మనం లోబడకపోతే ఏం జరుగుతుందో రోమపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అమ్మ, దేవుని కోపం ఎక్కడి నుంచి? ఎందుకు? పైన చూడండి, సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో అన్నాడు. సత్యము అంటే ఆయన వాక్యమే. ఇప్పుడు వాక్యాన్ని అడ్డగించేవాడి మీద ఎవరి కోపం ఉంటుంది? అది చాలామంది వాక్యాన్ని అడ్డగించి, ఒకవేళ మన బ్రతుకుల్లో మన వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామా? ఈరోజు బాగానే ఉండొచ్చు, రేపొద్దున పరిస్థితులు బాగోవు, అది మాత్రం వాస్తవం. ఈరోజు కళ్ళ ముందంతా భౌతికంగా బాగో ఉండొచ్చు, కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఈరోజు నువ్వు ఏది చేస్తావో రేపొద్దున దాని ఫలితం అనుభవించక తప్పదు. అందుకే సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తున్నారో వారి మీద దేవుని కోపం పరలోకం నుంచి ఉంటుందట. ఆయన చూస్తున్నాడు. అయితే ఈ సమయంలో రాదు. అందుకే నువ్వు భూమి మీద బాగుంటావు. చాలామంది చూడండి, ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసినా మాకేం అవ్వట్లేదండి అంటుంటారు. ఏం అవ్వట్లేదు, మేము బాగానే ఉన్నాం. అలాగే అనుకున్నారు నోవా కాలం నాటి ప్రజలు కూడా జలప్రలయం రాలేట్లేదు ఆ రోజు అలాగే అనుకున్నారు. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తూ వాళ్ళు అలాగే అనుకున్నారట. ఏముంది దేవుడు, కానీ నోవాహు జలప్రలయం రాలేదా? అది వాస్తవమైతే, సొదొమ గొమొర్రా పట్టణాలు బూడిదవ్వడం వాస్తవమైతే, ఈరోజు సత్యాన్ని ఒకవేళ నేను అడ్డగించి నా బ్రతుకులో వాక్యం ప్రకారం బ్రతకకుండా, వాక్యం చెప్తుంది ఒకటి, నేను చేస్తుంది వేరే బ్రతుకైతే జాగ్రత్త, మన జీవితంలో కూడా దేవుని కోపం అనేది వస్తుంది ఒక రోజున. ఆ దేవుని కోపం నీ మీదకి రాకుండా ఉండాలి అంటే ఎప్పుడూ సత్యానికి నువ్వు తలంచాలి. సత్యానికి తలదించుకో, వాక్యానికి తలదించుకో, ఇబ్బంది లేదు, కానీ సత్యాన్ని అడ్డగించద్దు. 2:7 రోమా 2:7 2:8-9 చదువుదాం. 8-9 అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక అన్నాడు. చూడండి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూసారా? కాబట్టి దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం ఎవరైతే వాక్యాన్ని అడ్డగిస్తారో, వాక్యాన్ని బట్టి మనం చేసే కార్యాలు కనుక లేకపోతే, వాక్యానికి వ్యతిరేకంగా చేసింది ఏదైనా కూడా నిలబడదమ్మా, ఎక్కువ రోజులు నిలబడదు. క్రైస్తవులుగా మనందరికీ దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎప్పుడు నా మీదకి దేవుని కోపం రాకూడదని ఎప్పుడు సాహసించకండి. దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దేవుని కోపం నీ మీద ఉంటుందంటే, నువ్వు ఎట్ ద టైం, ఏ సమయంకైతే నువ్వు తప్పుడుగా ప్రవర్తిస్తున్నావో, ఏ రోజైతే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావో అప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అయితే శిక్ష వెంటనే రాదు. ఆ భయం మనకు ఉండాలి. నేను వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏదైనా చేసినా, మీరైనా నేనైనా వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా అప్పుడే నీ టైం స్టార్ట్ అయింది. అయితే దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం చూడాలనుకోకూడదు. ఎందుకు చెప్పమంటారా? ఒక స్త్రీ అంటుంది, భర్త కోపం చూడాలనుకోకూడదు. భర్తకు వచ్చే కోపం ఆవిడ అంటుంది, మా ఆయన కోపం వస్తే
మీ ఆయన కోపం వస్తే, మా ఆవిడకి కోపం వస్తే అంటున్నాడు ఈయన. ఏంటి మీ ఆయన మీ మీ ఆవిడ మీకు కోపం వస్తేనే ఒకళ్ళనొకరు తట్టుకోలేరు అంటున్నారు. మరి ఆయన కోపం వచ్చింది అనుకోండి, అసలు నువ్వు భూమి మీద ఉండవు, లోకాలు మారిపోతావు, నువ్వు లోకాలు మారిపోతావు. మహా అయితే మీ ఆయన కోపం వస్తే 2 దెబ్బలేస్తాడు, మీ ఆవిడ కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోద్ది. అదేనా భయం? అంటే వీళ్ళు కోపాలు చూడండి. మా కోపం వస్తే అంటారు, నీ కోపం పక్కన పెట్టు. ఆయన కోపం వచ్చిందనుకోండి, ఏ రోజైతే నేను తప్పుడుగా వ్యవహరించానో, ఏ రోజైతే వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించానో, ఆ రోజు నుంచి దేవుని కోపం నా మీద స్టార్ట్ అవుతుంది. అందుకే దుర్నీతి చేత సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో అలాంటి మనుషుల మీద దేవుని కోపం వస్తుంది. అలాంటప్పుడు ఏమనిపించాలి? మన కుటుంబాలన్నీ కూడా వాక్య ప్రకారమే నేను నా కుటుంబం నడుచుకుంటాను, అలా మేము నడుచుకుంటాం. ఎప్పుడు కూడా నా బిడ్డల మీదకి వాక్యానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు నా బిడ్డల జీవితాలు నేను ఎప్పుడు చేయకూడదు సాహసించి. ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా బిడ్డల జీవితాలు చేశానో, దేవుని కోపం మా కుటుంబం మీద స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు భౌతికంగా బాగుండొచ్చు ఒకవేళ, కానీ ఆయన కోపం మాత్రం స్టార్ట్ అయింది. అది ఎప్పుడు రాకూడదు, అది ఉగ్రతగా మారకూడదు, అది రౌద్రంగా మారకూడదు. క్షమించి ఆయన సన్నిధిలో ఇంకెన్నడూ తప్పు చేయదని మోకరిల్లి ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేయాలి. ఒకవేళ అయ్యా ఇంతవరకు వ్యతిరేకమైన పనులు చేశాను, ఇక మీద నేను చెయ్యను, వాక్యానికి వ్యతిరేకంగా నీ సత్యానికి అడ్డగించింది ఏదైనా కూడా నీ కోపం మా మీదకి వస్తుంది. అపోస్తులైన పౌలు, నెక్స్ట్ ఎవరు రాశాను ఇక్కడ? యోహాన్. 2 భక్తులు ఉన్నారండి, అపోస్తులైన పౌలు, యోహాన్ గారు. యోహాన్ అంటే తెలుసు కదమ్మా, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారో చూడండి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పౌలు గారు సత్యము గురించి ఏమంటున్నాడంటే 2 కొరింథీ 13:8లో మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. ఎంత గొప్ప భక్తుడండి, ఆ మాటలు చూడండి. సత్యానికి విరోధంగా ఏది చేయను నేనే కాదు, అపోస్తులు ఎవరు, శిష్యులు ఎవరు చేయకూడదు. సత్యానికి విరోధంగా ఏది చెయ్యము, సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నామన్నాడు. గమనించారమ్మా అపోస్తులైన పౌలు మాటలు? అంటే దేవుడు సత్యవంతుడు అని అతనికి బాగా అర్థమైంది. వాక్యం సత్యం. అలాంటి వాక్యానికి వ్యతిరేకంగా పౌలు గారు కానీ, అపోస్తులు కానీ, శిష్యులు కానీ ఎవరు కూడా ఏది చేయనడానికి సాహసించరు. ఎందుకంటే సాహసిస్తే మా మీదకి దేవుని కోపం వస్తుందని వాళ్ళకి తెలుసు. అయ్యా సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాం, నీకు వ్యతిరేకంగా ఏది చెయ్యమన్నాడు. యోహాన్ గారు అంటారు ఒక మాట, చదువుదాం. యోహాన్ రాసిన 1వ పత్రిక 3వ పత్రిక. యోహాన్ భక్తుడు ఏమంటాడంటే, అపోస్తులుడు యోహాన్ రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 4వ వచనం చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహాన్ ఏమన్నాడమ్మా? సత్యములో అనుసరించుకున్న వాళ్ళు ఆయనకట ఎంత ఇష్టపడుతున్నాడు చూడండి. అంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని విన్నప్పుడల్లా కూడా దేవునికి అబ్బా, వాక్యానుసారంగా నడిచే పిల్లలంటే దేవుడికి ఎంత ఇష్టమో. వాక్యానికి వ్యతిరేకంగా నడిచే పిల్లల కన్నా వాక్యం విని అలా బ్రతికే పిల్లలంటే యోహాన్ ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. అలాంటి పిల్లలను చూస్తే నాకు ఎంత ఇష్టమో అంటున్నాడు. అంటే దేవుడు అంత ఇష్టపడతాడు, అది మనం ఎందుకు కోల్పోవాలి అని నేను అంటున్నాను మీకు. నాకు దేవుడు అంత ఇష్టపడతాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము. ఎప్పుడు దేవుడికి సంతోషం? పలానా సంఘానికి వెళ్తున్న పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. ఎక్కడ ఆ కుటుంబంలో కానీ వారి జీవితంలో కానీ వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏది చేయరండి. ఆ మాటలు వింటున్నప్పుడు దేవుడికి చాలా సంతోషం అట. ఆ మాటలు వింటుంటేనే నాకు కడుపు పొంగిపోయింది అంటారు కొంతమంది. అంటే వాళ్ళ ఆనందం బట్టి నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేవుడికి ఎప్పుడు ఆనందం? నువ్వు వాక్యాన్ని బట్టి నడుచుకో, సత్యాన్ని బట్టి నడుచుకో. చాలామంది కుటుంబాల్లో లేదా మన జీవితాల్లో సత్యము చాలామంది అమ్మేస్తున్నారటమ్మా. సత్యాన్ని అమ్మివేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. యెషయా గ్రంథంలో సత్యాన్ని అమ్మివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో, ఆ సత్యం విషయంలో దేవుడు ఏమని మాట్లాడాడో ఒక మాట మనం యెషయా గ్రంథం 26వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం.
యెషయా గ్రంథం 26:2. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. అమ్మ, సత్యమును ఆచరించే వాళ్ళు ఎవరన్నారు? నీతి గలవారు. అంటే సత్యాన్ని ఆచరించేవాడు ఎవరు? చూస్తారా, అలాంటి వారికే ద్వారం తీస్తాడట. పరలోక ద్వారం తెరవబడుతుంది మనకు కూడా ఒక రోజున. నేను గనుక సత్యము నాలో లేకపోతే నేను దేవుడికి నీతిగా కనబడను. అందుకే సత్యమును ఆచరించేవారే ఎవరు? నీతి గలవారు. ఒకవేళ సత్యమును ఆచరించకపోతే యెషయా గ్రంథం 38వ అధ్యాయం చివరిగా 2-3 మాటలు. యెషయా గ్రంథం 38:18. యెషయా గ్రంథం 38:18 చూడండి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు అని చెప్పి సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిస్తారా? ఆశ్రయిస్తారనుందా? సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. అంటే సమాధి అంటే మీరు సమాధి అనుకో పొరపాటున, ఈ సమాధి కాదు. సమాధి అంటే పాతాళంలోకి వెళ్ళేవాడు, దాని ఉద్దేశం అక్కడ. సమాధి అంటే పాతాళంలోకి వెళ్ళేవాడు నిన్ను, నీ సత్యాన్ని, అంటే సత్యాన్ని ఆశ్రయించని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారు? వెరీ గుడ్, పాతాళం. సమాధిలోకి దిగేవాడు సత్యాన్ని ఆశ్రయించిన వాడు. అంటే సత్యాన్ని ఆచరించేవాడేమో నీతి గలవాడు. ఆ సత్యాన్ని ఆచరించేవాడు నీతి కలిగి ద్వారాలు తెరవబడతాయి అన్నాడు. మరి సత్యాన్ని ఆశ్రయించలేనివాడు సమాధి అనే పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎంతమంది చూడండి, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకవేళ మనలో, నాలో, మీలో సత్యాన్ని అమ్మివేస్తున్నావా? జాగ్రత్త. సత్యాన్ని కనుక ఆశ్రయించకపోతే సమాధిలోకే. చివరిగా ఒక మాట చెప్తానమ్మా. యోహాను సువార్త 4:24లో అందరికీ కంటత వాక్యం అది. యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక, చెప్పండి, ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే దేవుడు ఆత్మ అని తెలుసు, ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఇప్పుడు గమనించండి, మనం దేన్ని అమ్మేస్తారని మాట్లాడుకుంటున్నాం ఇంతవరకు. సత్యమును అమ్మివేశావా అన్నాడు. ఇప్పుడు ఆరాధించే క్రమంలో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు నీలో సత్యం లేకపోతే, నీలో వాక్యం లేకపోతే, ఆ సత్య ప్రకారం నువ్వు ఆరాధించకపోతే, అక్కడ రాశాను చూడండి, నీలో సత్యము లేకుండా నీ ఆరాధన దేవునికి అంగీకారమా అని రాశాను. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కంటత వాక్యం చెప్పేశాను బాగానే. నేను దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, కరెక్టే. నీలో సత్యం ఉందా? నీలో వాక్యానుసారంగా బ్రతుకుందా? లేదంటావా? ఏషావులాగా, ఆహాబులాగా, హోషేయులాగా, ఇస్కరేతు యోధా లాంటి మనస్తత్వాలు ఏమైనా మనలో ఉన్నాయా? వీళ్ళందరూ సత్యాన్ని అమ్మేశారు. సత్యాన్ని అమ్మివేసి నీళ్ళెవరూ ఆరాధించినా ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్తున్న దేవుడు, నేను కూడా సత్యం, వాక్య ప్రకారం, ఆయన వాక్యమే సత్యమైతే ఆ వాక్య ప్రకారం నా బ్రతుకు లేకపోతే, వాక్యానుసారంగా నేను జీవించకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఎంతసేపు మొత్తుకున్నా ఉపయోగమైతే లేదు. కాబట్టి సత్యమైన దేవుడు ఆరాధన కూడా సత్యంగా చేయాలి అన్నాడు. మరి సత్యము అంటే ఆయన వాక్యం అని చెప్పుకున్నప్పుడు వాక్యానుసారంగా నువ్వు ఏ పని నీ జీవితంలో ఈ రోజు నుండి మొదలు పెట్టండి. ఒకవేళ మేము ఇంతవరకు బాగానే ఉన్నామండి అంటే మీకు అందరికీ చేతులెత్తి నేను నమస్కారం పెడతాను. లేదండి, మా బ్రతుకుల్లో కొన్నిసార్లు అనుకూలంగా వాక్యానికి భిన్నంగా చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయని మీకు అనిపిస్తే, నా బిడ్డల జీవితాల్లో చాలా కార్యక్రమాలు భిన్నంగా చేసేసాం, సత్యం లేకుండా చేసేసాం, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకు మాలో ఉంది అని మీకు ఎవరికైనా మనస్ఫూర్తిగా అనిపిస్తే, ఇక మీదట నేను అలా చెయ్యను అని గుండెల మీద దేవునికి వాగ్దానం చేసుకుంటూ, ఇంకెప్పుడు సత్యాన్ని అమ్మివేసే ఈ నలుగురు వ్యక్తుల జీవితంలో కాకుండా సత్యాన్ని ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదివి ముగించేద్దాం దయచేసి. ఎవరైనా సామెతలు 23:23 అందరూ తెరిచి చూడండి. సామెతలు 23:23 అది నేను చివరి వచనంగా ఉంచాను, అదే మూలవచనం. సామెతలు 23:23 చూడండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునుము. చూసారా, సత్యాన్ని ఏమన్నారు? సత్యాన్ని అమ్మేయద్దు. సత్యాన్ని అమ్మేయకుండా దాన్ని కొనుక్కొని ఉంచుకోవడం అంటే సత్యం ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ అడగచ్చు మీరు. వస్తువు అయితే కొనుక్కుంటాం ఎక్కడికైనా వెళ్ళి. దేవుడు అంటన్నమాట సత్యాన్ని కొనుక్కోండి అన్నాడు. కొనుక్కోవడం అంటే నువ్వు ప్రవర్తించడం. ఇప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు మనలో ఉంటే, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు సత్యాన్ని కొనుక్కున్నాడు, తన దగ్గర ఉంది, తన దగ్గర సంపాదించుకున్నాడు. సత్యాన్ని కొనుక్కుని ఉంచుకో అంటున్నాడు దేవుడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని మీరు అమ్మివేయద్దు. సత్యమును అమ్మివేయక
దాన్ని కొనుక్కొని ఉంచుకోండి. ఆ కొనుక్కొని ఉన్న సత్యం ఒకరోజు నిన్ను అద్భుతమైన లోకానికి నడిపిస్తుంది. అది దయచేసి మన జీవితంలో కూడా సత్యమును ఎప్పుడు అమ్మివేయకుండా బ్రతకాలి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మీ మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.